గాల్లో చూసి తెగ నవ్వుకుంటున్నావు? ఏం లేదు. గాల్లో చూస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా తొందరగా వెళ్ళి అతనికి ప్రపోజ్ చేయి. ఇంత తక్కువ టైంలో? మన ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, తిరిగి ఇండియాకి వెళ్ళిపోతున్నాం. రేపే వెళ్ళి అతనికి ప్రపోజ్ చేయి. ఓకే? ఓకే. ఆ రోజు మన పబ్ మీదకి వచ్చినప్పుడే ఏసేయాల్సింది. బచ్చిగా అస్సాలా సీదా పోయి భాయ్తోనే పెట్టుకున్నాడు. అప్పుడేం బీకేవరా? నిన్నెవరయ్యొద్దన్నారు? వాడి చేతిలో చావు దెబ్బలు తినొచ్చి ఇప్పుడు స్టోరీలు చెప్తావు. స్టోరీలు ఎందుకైనా మంచిది ఆ యాదుగాడు బయటకు వచ్చే లోపలే వీడిని వేసేయాలి. వాడు బయటకు వచ్చాడంటే నువ్వు మిగలవు. కానీ జాగ్రత్త, వాడు మా ఊరోడు కాదు. నువ్వు వెళ్ళు. ఈ జోపాలు వెళ్తున్నాడు కానీ తిరిగి వస్తాడు లేదు నాకు డౌటే. నాయనా పాండు, చెప్పావా? దా కూర్చో. ఏంటి బావా? ఇప్పుడు నువ్వు వాడిని చూశానన్నావు కదా? చెప్పానుగా, అచ్చు తండ్రి పోలికని. పోలికల గురించి కాదు నేను అడిగేది. మరి? నువ్వు వాడిని తీసుకొస్తానన్నావు కదా, ఏడి? ఆడెళ్ళాడుగా. వాడి సంగతి నీకెందుకురా? నిన్ను కూడా నేను మేపుతున్నాను కదా. వాడిని తీసుకొస్తేనే నువ్వు ఈ ఇంట్లోకి రా, లేకపోతే ఏ బస్ స్టాండ్ లోనో బజ్జీలు అమ్ముకుంటూ బతుకు. వెళ్ళు బావా, వెళ్ళు. ఏరా, వాడు హాంకాంగ్ వెళ్ళాడని నాకెందుకు చెప్పలేదు? వాడు ఏం చేశాడో తెలుసా? ఎవడితో పెట్టుకున్నాడో తెలుసా? ముందు ఫోన్ చేసి వాడిని అర్జెంటుగా ఇక్కడికి రమ్మను. వాడిక నుంచి నా కళ్ళ ముందే ఉండాలి. చెయ్యి, ఫోన్ చెయ్యి. ఏంటి బాబా ఇది? నాతో పాటు సింగపూర్ వస్తానని చెప్పి సడన్గా ఇండియా వెళ్ళిపోతున్నావు? నాన్న అర్జెంట్గా రమ్మన్నారు, వెళ్ళాలి. పర్లేదు రా బాబాయ్, 4 రోజులు బూమ్ బూమ్ ఎంజాయ్ చేద్దాం. వస్తారా? వచ్చిన పని అయిపోయింది, ఇక నా పని ఉంది. తప్పకుండా వస్తాగా. నా కోసమా, అమ్మాయి కోసమా? ఏయ్.